నేనెప్పుడు క్రైస్తవ సమాజానికి, సార్వత్రిక సంఘానికి తప్పకుండా చెప్పాలనుకున్న ఒక మాట ఏమిటంటే, ప్రతిరోజు నేర్చుకోండి, ప్రతిరోజు మార్చుకోండి, మీరు భక్తులైపోతారు. ప్రతిరోజు నేర్చుకుని ప్రతిరోజు మార్చుకోగలిగితే సంఘంలో ఉన్న అజ్ఞానాలన్నీ తొలగిపోతాయి, మనలో ఉండే బలహీనతలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి. ఈ నేర్చుకోవడం మార్చుకోవడం అనే ప్రక్రియ నిరంతరాయంగా ఉండాలి. కారణం ఏమిటంటే, మనం ఎవ్వరం పర్ఫెక్ట్ కాదు, కానీ ఒకరోజు మనం పర్ఫెక్ట్ అవుతాం. మనం పర్ఫెక్ట్ ఎప్పుడు అవుతాము అంటే, దేవుడు మనకు పూర్తిగా అర్థమైనప్పుడు. దేవుడు మనకెప్పుడు పూర్తిగా అర్థమవుతాడు? ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడైతే సాధ్యం కాదది. మరి మనం పరిపూర్ణులం కానే కామా? మనం పరిపూర్ణుడైన వానిలో నియమించబడతాం, అమర్చబడతాం. ఆయన పరిపూర్ణతయే మన పరిపూర్ణతగా అనుగ్రహించబడుతుంది. కిరణ్ పాల్ గారు అలా ఎలా చెప్తున్నారు? ఎలా చెప్తున్నానంటే, ఆయన నీతే మన నీతి అవుతున్నట్లుగానే ఆయన పరిపూర్ణతయే మన పరిపూర్ణత అవుతుంది.